నర్సాపూర్ విషయానికి వస్తే జనసేన పార్టీ ప్రస్తుతం నర్సాపూర్లో ఒక వేవ్ అనేది కొనసాగుతుంది జనసేన పార్టీకి. అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ ఆ సీట్ దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పాలకొల్లులో చూసుకుంటే టీడీపీ వేవ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ సీటుని కూడా టీడీపీ దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా తెలుస్తుంది. ఇక తాడేపల్లిగూడెం విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. నువ్వు నేను అనే విధంగా కొనసాగుతుంది. ఎవరు గెలుస్తా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక కొంత టఫ్ అనేది కొనసాగుతుంది. ఇక తనకు కూడా అదే సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఎన్నికల దగ్గరగా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కొంత కీన్ కంటెస్ట్గానే కనిపిస్తుంది. ఇక ఉండి సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీ చూస్తే మాత్రం టీడీపీ ఉంది. కాస్త ఆ టీడీపీ ఆ సీటు కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి విషయం చూసుకుందాం ఒకసారి. ఏలూరు, ఇక ఉంగుటూరు వచ్చేసి ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. అక్కడ టీడీపీ లేదా జనసేన ఎవరుంటే వారు ఆ సీటుని దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక దెందులూరు వచ్చేసి కీన్ కంటెస్ట్, ఎవరైనా గెలిచేటువంటి ఇప్పుడు ఎవరనేది అర్థం కావట్లేదు, కొంత న్యూట్రల్గా కొనసాగుతుంది. చివరికి ఎడ్జ్లో ఎవరు గెలుస్తారు అనేది దెందులూరు చూడాల్సి ఉంటుంది. ఏలూరు వచ్చేసి కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది ప్రస్తుతానికి నువ్వు నేను అనే విధంగా. కానీ ఎడ్జ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఆ సీటుని దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పోలవరం సంబంధించినటువంటి విషయం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ సీట్ దక్కించుకునేది టీడీపీ అనేది ఈ సర్వే చెప్తుంది. ఇక చింతలపూడి విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నౌ టీడీపీ కనిపిస్తుంది. తర్వాత కూడా టీడీపీయే ఆ సీటును తగ్గించుకునేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఇక నూజివీడు సంబంధించిన విషయానికి వస్తే నూజివీడు కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్ట్, తర్వాత కూడా కీన్ కంటెస్ట్ అంటే కొంత ఒక టఫ్ ఫైట్ అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా మనకి అర్థమవుతుంది. ఇక కైకులూరు నియోజకవర్గం టీడీపీ లేదా జనసేన ఇద్దరిలో ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. కానీ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా వారికే ఆ సీటు మాత్రం వారి పేరు మీద ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్, ఇక తిరువురు ఎస్సీ నియోజకవర్గం ప్రస్తుతం కీన్ కంటెస్ట్గా తెలుస్తుంది. ఎవరన్నది తెలియదు, కానీ ఎడ్జ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఆ సీటుని దక్కించుకునేటువంటి అవకాశాలు తెలుస్తున్నాయి. ఇక విజయవాడ వెస్ట్ అదే సిచ్యువేషన్, కీన్ కంటెస్ట్, కానీ వైఎస్ఆర్సీపీ. విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ ఈ రెండు కూడా టీడీపీదే హవా నడుస్తుంది. తర్వాత టీడీపీ ఆ సీట్లు కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మైలవరం కొంత కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఆ ఎడ్జ్లో టీడీపీ ఆ సీట్లను తగ్గించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ ఉంది ప్రస్తుతానికి. తర్వాత టీడీపీ కొంత వేవ్ అనేది కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక జగ్గయ్యపేట సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుంటే జగ్గయ్యపేటలో టీడీపీ ఉంది. తర్వాత కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కొంత టీడీపీ వేవ్ అనేది విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ 5 కాన్స్టిట్యున్సీలు టీడీపీకే ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా తెలుస్తుంది. అంటే విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మచిలీపట్నం కూడా కొంత టఫ్ ఫైట్ అనేది ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ గన్నవరంలో గన్నవరం, మచిలీపట్నం ఈ 2 టీడీపీ హవానే కొనసాగుతుంది. అక్కడ మళ్ళీ టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గుడివాడ కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. చివరి వరకు ఎవరు గెలుస్తారనేది ఇంకా తెలియలేదు. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది గుడివాడ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. పెదన వచ్చేసి టీడీపీ జనసేన లేదా టీడీపీ జనసేన అనేది కూడా ఇప్పుడు వేవ్ అనేది వాళ్ళ వైపే ఉంది కాబట్టి వాళ్ళ దాంట్లో ఎవరు పోటీ చేసినా వారు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక అవనిగడ్డ టీడీపీ జనసేన కనిపిస్తుంది. చివరికి కూడా టీడీపీ అంటే పెదన, అవనిగడ్డ ఈ 2 ఆ టీడీపీ జనసేన వైపే ఉన్నాయి. పెనుమార్లు టీడీపీ ఉంది, అక్కడ కూడా గెలిచేది కూడా టీడీపీ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వేవ్ టీడీపీ కనిపిస్తుంది.
పామరు వచ్చేసి ఎస్సీ నియోజకవర్గం కొంత కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. చివరి కూడా కీన్ కంటెస్ట్, చెప్పలేము ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేని విధంగా కనిపిస్తుంది. ఇక ఒకసారి ఓవరాల్గా మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో టీడీపీ ఎక్కువగా కైవసం చేసుకున్నటువంటి నియోజకవర్గాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే టీడీపీ 5 స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ మిగతా 2 కాన్స్టిట్యున్సీస్లో మాత్రం కీన్ కంటెస్ట్గానే కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో చూడాల్సి ఉంటుంది. ఇక గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే గుంటూరు తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ కీన్ కంటెస్ట్ నువ్వనిన విధంగా కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారా అనేది ముందు చూడాల్సి ఉంటుంది. ఇక మంగళగిరి టీడీపీ కనిపిస్తుంది. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ కనిపిస్తుంది ప్రస్తుతానికి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కావచ్చు. తర్వాత కూడా టీడీపీ హవా ఎక్కువగా కనిపిస్తుంది. పొన్నూరులో టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. తెనాలిలో కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. టీడీపీ లేదా జనసేన అనేది వారికి ఆ సీట్ దక్కేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గుంటూరు వెస్ట్ కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. టీడీపీ గెలిచేటువంటి ఎడ్జ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గుంటూరు ఈస్ట్లో కూడా కొంత టఫ్ ఫైట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో గుంటూరు ఈస్ట్ వచ్చేసి టఫ్గా ఉంది, నువ్వనిన విధంగా కొనసాగుతుంది. కానీ చివరిగా ఆ ఎడ్జ్లో వచ్చేసి వైఎస్ఆర్సీపీఏ తాము దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నర్సరావుపేట విషయానికి వస్తే పెదకూరుపాడు కావచ్చు, చులకలూరుపేట 2 నియోజకవర్గాలు కూడా టీడీపీ వైపే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నర్సరావుపేట కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. కొంత టఫ్ ఫైట్ కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ ఆ సీట్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సత్తెనపల్లి విషయానికి వస్తే సత్తెనపల్లి కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. టీడీపీ ఆ సీటు దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఇది కొంత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా టఫ్ ఉన్నది అనేది కూడా మనకి సర్వే ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా నేనా అనే విధంగా అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీపై పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అంటే వాటిని లేవనైతే ప్రజల ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మేము మా పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి వైపు టీడీపీ కూడా చెప్పడం జరుగుతుంది. కొంత టఫ్ అనేది ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువగా టీడీపీ వైపే ముగ్గున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొంత వైఎస్ఆర్సీపీకి ఒక 2-3 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే వేమూరు ఎస్సీ నియోజకవర్గం